డాక్టర్ మీ డాక్టర్? అవును, డాక్టర్ గీత. ప్రేమ్ మీరే గనుక అయితే మీకు మీ శ్రీమతికి మధ్య ఏవో విభేదాలున్నాయని చెప్పి ఆవిడ నన్ను ఒప్పించి మరీ అబోర్షన్ చేయించుకున్నారు. ఆ డాక్టర్ చెప్పడం వల్లే నేను ఆ గుడ్డి నమ్మకం నుంచి బయటపడ్డాను. వదినకి జరిగిన అన్యాయానికి బాధపడ్డాను. ఆ రోజే ఆ నీచురాల్ని తీసుకెళ్లి వదిన కాలు మీద పడేశాను. నిజానికి నువ్వేమిటో అందరూ తెలుసుకునేలా చేస్తాను. వెళ్దాం రా వదిన. వద్దు కల్కి, తొందరపడద్దు. ఈ విషయం మన మధ్య ఉండేలా చేద్దాం. దీని గురించి అక్కడ ఎవరికీ తెలియడానికి వీల్లేదు. నేను ఇంట్లోకి అడుగుపెట్టి రష్మిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం అనే తప్పు నేనెప్పటికీ చేయను. ఏదో ఒక నాటికి నేనేమిటో తెలుసుకుని అందరూ నన్ను చేరదీస్తారనే నమ్మకం నాకుంది. ఇప్పుడే ఇంటికి వెళ్ళి అసలు నిజం అందరితోనే చెప్పేస్తా. నువ్వు పదా. కల్కి, నువ్వు ఆ పని చేస్తే నా మీద ఒట్టే. ఈ విషయంలో నా మీద నేను వేసుకున్న ఒట్టుని అందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. వదిన అలా ఒట్టు వేయించుకోబట్టే ఎన్నాళ్ళు నేను ఊరుకోవాల్సి వచ్చింది. ఆ దుర్మార్గురాలు చేసిన పాపానికి కూడా క్షమించి దాని బాగు కోసం వదిన ఇంత ఔదార్యం చూపిస్తే అది చివరికి దాని బుద్ధి చూపించుకుంది. మళ్ళీ రెండోసారి వదినకి తీరని అన్యాయం చేయడానికి ప్రిపేర్ అయిపోయింది. అలాంటి మాయలాడి మాటలు విని నువ్వు వదిన్ని ఇక్కడికి తీసుకొచ్చావు. నీ బిడ్డని సమూలంగా నాశనం చేయడానికి రెడీ అయిపోయావు. ఇప్పటికైనా నిజం తెలుసుకో అన్నయ్య. లేకపోతే రష్మి కన్నా నువ్వే వదినకి ఎక్కువ అన్యాయం చేసిన వాడివి అవుతావు.